కూర్చోదమ్మా అమ్మా కూర్చోమ్మా కూర్చోబెట్ట కాదమ్మా తల్లి నీకుంటే ఈశా రెండు ముక్కలుగా మరి ఎలా అవుతుందో మనం చూద్దాం. ఇది మో జాదు కాదు, ఇది మో కనకటి కాదు, ఇది మోసం అంతకంటే కానికలు సార్. చూడండి, అదే ఒక రాయి పలుగొట్టే సమయంలో ఇది ఒక గుండెకు కానీ దెబ్బ భారెత్తుగా తలిగిందనుకో, రక్తం కక్కి అబ్బాయి చచ్చిపోతాడు. మీరిచ్చి 150, ఏమండి మీరిచ్చి 500 నేను తిన్ను, అబ్బాయి కూడా తినబోదు సార్. చిన్న ఒక పనితనములు చూపించగలిగా అందరికి 2 చేతులు నమస్తే. చూడండి, ఒక గ్యాస్ పై వెలిగించకుండా బాధపడతారు, కట్టెల కడ కట్టెలపై వెలిగించకుండా భయపడతారు. ఎందుకంటే కాలు కాలిపోతుంది సార్, ఏమండి పట్టలు కాలిపోతాయని భయపడతారు. ఇప్పుడు ఇది ఒక అమ్మాయి రౌండ్ గా గుండ్రంగా అగ్గితో పోరాటం ఎలా చూపిస్తుందో చూద్దాం. పిల్లలు దయచేసి ప్లీజ్ కొద్దిగా ఒక అడుగు వెనకే జరగాలని నేను మళ్ళీ చెప్తున్నాను సార్. పిల్లలు హలో ఊరి శాంతపై నీకు రాదులే అమ్మాయి. ఓ శాంతపై కాలిపోయింది అమ్మాయి, కర్ర పెద్దగా ఉన్నది, అదే రాదు. అరే హుషారులో తిప్పేసావా? పిల్లలు వెనక జరగాలి. శాంతబాయి గమ్మత్తుగా తిప్పేస్తుంది, జాగ్రత్త. మన చూద్దాం. బిడ్డ అదిగో అదిగో అదే బాధ్యత. బాగుంది, బాగుంది, ఆరు లడుతున్నాయి.
చూడండి, ఈ బాబుకి 10 సార్లు చెప్పాను, సైకిల్ దూరం పెట్టుకుని ఆయన దూరం పెట్టుకోమంటే దాంట్లోనే తిప్పుతాడు బాబు. జాగ్రత్త, నోటు లేపాలి, పిల్లలు తిరిగొద్దు, చాలా లాగడి అయితే పెరగావాలి. మరి పేరు కానీ హలో, జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త. ఈ పనికి మగవాళ్ళు బాల్య బాబా. ये उसी मानसी ने मादर का वायदा अम्मा ఉసర్ మారినారేమో. శబాష్. చూడండి, పెద్ద ఒక అమ్మాయి ఏ రీతిగా అయితే ఈ పినక మగవాళ్ళి బాల్ లేపిందో అదే ఒక రీతిగా అదే ఒక అమ్మాయి పనితనాన్ని ఇలా చూపించడం మీరు చూశారు. శాంతబాయి సరిగా బాల్ లేపలేదా? ఒరే శాంతబాయి, బాల్ లేపినవా? అరే లేపిందంటే కదా అమ్మాయి. 5 చిన్నపిల్లలు శాంతబాయి బాల్ లేపింది సరిగ్గా చూసారా? చూడలేదు నైనా. బాబు కట్టపా, అరే అబ్బాయి ముట్టి పట్టుకురా, అయ్యా ముట్టి పట్టుకోరా, భోజుడిగా ముట్టి పట్టుకురా నాయన. అమ్మ ఏం చేస్తుంది అబ్బాయి? ఓయేమో మంచినీళ్ళు బోరింగ్ కదరా బాబు, ఇంకో సెంటర్ ఉంది కదా ఇక్కడ సెంటర్. ఆ సెంటర్ కాక రెండో సెంటర్ ఇక్కడ, అక్కడ ఇడ్లీ సాంబారు తిన్నది అమ్మాయి. ఆ బాగా ఇడ్లీ సాంబారు తిని వెనక ముట్టిలో పోయిందిరా శాంతబాయిది. మెల్లిగా పైకి దోసిన కాళ్ళొచ్చిన మీద ఎక్కినదిగా. అది గట్టిగా దోసేదైనా హలో. చూడండి, మన వీధిలో మన గ్రామ సెంటర్లో సార్లు పట్టెలు గ్రామస్తులు చూడంగా ఒక భూమి మీద 2 కాళ్ళ మీద నిలబడినట్టే అదే ఒక అమ్మాయిలు మోకాళ్ళ చేతుల మీద ఒక బరువు ఎత్తుకొని ఒక సర్కస్ ఒక బ్యాలెన్స్ ఐటమ్ అన్నయ్యా. చూడండి, ఒక అడవిలో ఒక నెమలి ఒక రాళ్ళ మీద ఒక చెట్టు మీద కూర్చుంటుంది సార్, ఒక జాతి పక్షి నెమలి సార్. ఇప్పుడు అదే ఒక రీతిగా అదే ఒక అమ్మాయి ఒక పక్షి అవతారాన్ని ఎలా చూపించిందో జాగ్రత్త మనం చూద్దాం. రెడీ మెల్లిగా. ఆ పక్క అన్న అక్క చెల్లి తమ్ముడు సార్లు పట్టెలు తల్లిని చూసారు అమ్మాయి. మరి యూతుల పక్క జాగ్రత్త, రెండోసారి అమ్మాయి. చిన్నపిల్లలు చూడండి, ఆ అమ్మాయికి కూడా మనకు పనితనం వద్దు సార్. అమ్మాయి తలగా వేసుంది సార్. అమ్మాయి చూడండి, అమ్మాయి 2 చేతులు ఎక్కడ, ఆ అమ్మాయి 2 కాళ్ళు ఎక్కడ, ఒక తలక ఎక్కడ కొద్దిగా గమనించాలి సార్. సార్ కడుపులో పేగలు సాగిపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, ఎముకలు ఇరిగిపోతున్నాయి సార్. ఏమండి మేడం, ఈ రాత్రి కల్లా సభలో ఒక తల్లిదండ్రికి తన ప్రేమించిన కూతురుంటే కూతురు పడే బాధ ఒక తల్లిదండ్రికి తెలుస్తుంది. ఒక అన్నకు చెల్లుంటే చెల్లు పడే బాధ ఒక అన్నకి తెలుస్తుంది సార్. ఆ పైన ఎల్లమ్మ, మారమ్మ, కట్టమసమ్మ, కనక దుర్గమ్మ చిన్న ఒక లబ్బర్ మూట, ఆ కడుపులో పేగులు సాగిపోతున్నాయా, నరలు తెగిపోతున్నాయా, ఎముకలు ఇరిగిపోతున్నాయి సార్. ఒక తల్లిదండ్రికి తన ప్రేమించిన కూతురుంటే అమ్మాయి నడిసి 2 కాళ్ళు ఎక్కడ, చూసే కళ్ళెక్కడ, మాట్లాడే నోరెక్కడ కొద్ది గమనించాలి సార్. అమ్మాయి చేతులతో మూసినట్టు అదే ఒక అమ్మాయి నడిసి 2 కాళ్ళతో 2 కళ్ళు పైన. ఏమండి, ఒక ఆడబిడ్డల కష్టము ఉంటుందో లేదో కొద్ది గమనించాలి సార్. ఏమండి మేడం గారు, నీ బిడ్డ వేరే కాదు, నా బిడ్డ వేరే కదండి సార్. నీకు
కూతురు వేరే కాదు, నా కూతురు వేరే కదండి. నీదనే ప్రాణమే, నాదనే ప్రాణమే సార్. మిమ్మల్ని కోసే పాలు రావు, నన్ను కోసం రక్తం రాదు. కానీ జాతి, కులాలు, మతాలు వేరు, జన్మానికి తల్లి ఒకటి సార్. ఈ రాత్రి కల సభలో పేదవాడి పనితనము ఉంటుందో లేదో కొద్దిగా గమనించాలా. అమ్మాయి రెండో సెల్లనా పేరు చెప్పారన్నా అనా వెంకటరెడ్డి సార్ పిలిచి ఈ పూట భోజనానికి ఒక 100 రూపాయలు ఇచ్చారు సార్. గట్టిగా సభలో పెడదా తెలిగా. మానవ సోదరులనే పుత్త సోదరుల అంతా. హలో, నడిసి 2 కాలుతూ 2 కళ్ళు మూసి అంటే అది ఒక అమ్మాయి. నడిసి 2 కాలుతూ 2 కళ్ళు మూసి చిన్న లబ్బర్ మూటగా సాగిపోయింది సార్. ఏమండి మేడం గారు, చూడండి, మిమ్మల్ని నమ్ముకొని, మీ ఇంటి దీపం నమ్ముకొని ఈ టేజ్ ఇక్కడ కష్టపడుతున్నాను సార్. లేక రాక వచ్చి కష్టపడుతున్న పేదనా.